గుజరాత్ అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్స్లో దేశంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై డిస్కస్ చేస్తున్నారు. నిన్నటి విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన తీర్మానాలకు ఇవాళ ఆమోదం తెలపనున్నారు నేతలు. ఇవాళ ఏఐసీసీ న్యాయపథ్ మీటింగ్ జరుగుతోంది. సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు సహా సిడబ్ల్యూసీ ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మిగతా ముఖ్య నాయకులందరూ రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో ఏదైతే ఈ దేశంలో మిగతా పార్టీలు, అవి జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అరాచకాలు సృష్టిస్తున్నాయో, ఆర్ఎస్ఎస్ను ఉక్కుపాదంతో అణిచివేసిన నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన కాంగ్రెస్ రక్తమన్నారు. దేశంలో రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అందిస్తామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మదార్ ఫేస్ టు ఫేస్. అహ్మదాబాద్లో రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు. వారితో మాట్లాడదాం. అన్న, ఏఐసీసీ మీటింగ్ సంబంధించి ఈరోజు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? ఏఐసీసీ మీటింగ్ సందర్భంగా ఈరోజు స్పష్టంగా ఒకటేమో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ, రాజ్యాంగానికి ఏ విధంగా ప్రమాదం ఏర్పడింది, వాటిని ఏ విధంగా ఆనాడు స్వతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఇలా రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించుకోవాలని ఒక ఎజెండా. రెండో, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసినటువంటి గమనించినటువంటి అసమానతలు తొలగించే విధంగా 50% క్యాప్ ఎత్తేసి రిజర్వేషన్లకు సంబంధించి జితనే ఆబాదీ ఉతనే హిస్సేదారీ అనేటువంటి నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకుని దేశవ్యాప్తంగా గుజరాత్ వేదిక నుంచి పోబోతా ఉంది. తప్పకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవకాశం ద్వారా మరొక మారు ఆనాడు కొన్ని వ్యవసాయక విప్లవాలు, పారిశ్రామిక విప్లవాలు వచ్చినాయి. ఈరోజు బలహీన వర్గాలకు విప్లవం వచ్చి మార్పు దేశంలో చూపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఆ దిశలో కార్యక్రమం కొనసాగాలని ఈ సందర్భంగా బలహీన వర్గాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అహ్మదాబాద్ లో అంటే గుజరాత్ ఎంచుకోవడానికి వెనుక ఉన్న రీజన్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే పార్టీ ఇక్కడ పెద్దగా చాలా ఏళ్ల నుంచి కూడా బలహీనంగా ఉంది. అట్లాంటిది ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేస్తారు? అట్లా స్పెసిఫిక్ లేదు, చాలా ప్రదేశాల్లో జరుగుతాయి. మొన్న ఛత్తీస్గఢ్లో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఢిల్లీలో, అన్ని రాష్ట్రాల్లో జరిగితే తెలంగాణలో కూడా జరిగింది ఆ రోజు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రత్యేకించి ఏమి లేదు. కానీ గుజరాత్ అనేటువంటిది ఇక్కడ ఉండబడేటువంటి సర్దార్ పటేల్ కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, లేదా ఒక స్వతంత్ర ఉద్యమానికి గుజరాత్ ప్రాంతం అంతా కూడా ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి రకరకాల వేదికలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం నుంచి తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించి ఒక ఎజెండా తీసుకొని ముందుకు పోయేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రస్తావన వచ్చింది కాబట్టి బీజేపీ మీకంటే కాంగ్రెస్ మ్యాన్ని బీజేపీ ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే ఇప్పుడు వాళ్లకు చరిత్ర లేదు, త్యాగమూర్తులు లేరు, నాయకులు లేరు. కాబట్టి వల్లభాయ్ పటేల్ గారిని తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాట్ దే హ్యావ్ రైట్. కాంగ్రెస్ పార్టీ ఉక్కు మనిషి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాహుల్ గాంధీ కుటుంబంతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ, వల్లభాయ్ పటేల్ కుటుంబం. ఇది ఓవరాల్ గా చూస్తే బీజేపీకి నాయకుడు లేకనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని వారి నాయకుడిగా చెప్పుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ మ్యాన్, నిజమైనటువంటి కాంగ్రెస్ మ్యాన్ ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి, అలాగే బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తున్నటువంటి అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్, P6 న్యూస్, అహ్మదాబాద్ నుంచి.